డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కన్సిస్టెంట్ గా ఇన్ ప్రిన్సిపల్ ఒక దానిపైన వ్యతిరేకించడం వేరు, వెళ్ళి పర్సనల్ లెవెల్కి వెళ్ళి మోడీని తిట్టే కార్యక్రమం చేశాడు. మోడీ కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. అసలు ఇక మోడీ వల్లనే దేశం నాశనం అయిపోతుంది, మోడీ యొక్క అసమర్థుడు అని చెప్పి ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మోడీని విమర్శించాడు. ఇప్పుడు అందుకే మరో ఎక్స్ట్రీమ్కి పోయి మోడీ ప్రసన్నత కొరకు, మోడీని ప్రసన్నం చేయడం కొరకు తాపత్రయపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశానికి ఉన్న నెంబర్స్ కన్నా కూడా పొలిటికల్ క్రెడిబిలిటీ పోయింది. సో చంద్రబాబు నాయుడుకున్న ఆ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల, పొలిటికల్ క్రెడిబిలిటీ పోవడం వల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నించే పొజిషన్లో చంద్రబాబు నాయుడు లేడు. మోడీని శాసించే పొజిషన్లో ఉండాలి లెక్క ప్రకారం లేడు. అదే సార్ అందరిలో వస్తున్న డౌట్, ఎందుకు ఆ రకంగా లేదంటే ఆ క్రెడిబిలిటీ పోయింది. నీకు మారల్ స్టేచర్ పోయాక, పాలిటిక్స్లో నీకు ఆ మారల్ స్టేచర్ పోయాక నెంబర్స్ ఉన్నంత మాత్రాన్ని లాభం లేదు కదా. సో ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు నిజంగానే ప్రాక్టికల్ పాలిటిక్స్ చూద్దాం సార్. చంద్రబాబు నాయుడుకి ముందున్న ఆప్షన్ ఏంటి? నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికిప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే పడిపోదు. పోనీయండి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం జరుగుతుంటే బీజేపీ భయపడుతుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళి కాంగ్రెస్తో కలుస్తాడా? కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పొలిటికల్గా అయినా ప్రయోజనం ఉంటుందా? అది లేదు అవకాశం. ఇప్పుడు ఆయన సపోర్ట్ విత్డ్రా చేసుకుంటామని బెదిరించే అవకాశమే లేదు. బెదిరిస్తే వెళ్ళిపోమని అంటాడు. ఇప్పుడు ఇలాగనే 16 మంది. బీజేపీ మేనోవరబిలిటీ చాలా ఎక్కువ, అవసరమైతే మిగతా పార్టీలు ఎంపీలు ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఉన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు మాకు రాష్ట్రానికి ఇది ఇవ్వలేదు, మీరు నేను విత్డ్రా చేసుకుంటాను అల్టిమేటం ఇచ్చాడు అనుకుందాం. పవన్ కళ్యాణ్ కలిసాడు. తర్వాత వైసీపీకి ఉన్న 4 ఎంపీలు రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పక్కా జరిగితే అప్పుడు వెళ్ళి ఒడిలో చేరుదామని జగన్ ఉన్నాడు. అంటే 16 - 4 12 కావాలి. ఇక ఈ 12 మంది బీజేపీకి ఉన్న పవర్, మోడీకి ఉన్న పవర్ ఏంటంటే 12 మంది కూడా మిగిలిన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు పోతలేరా? అలాగా రేపు కనుక చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తే 12 మంది టీడీపీ ఎంపీలు ఎంతమంది మిగులుతారో డౌటే. ఎందుకు? ఇందులో చాలామంది వ్యాపారస్తులు, వేల వందల కోట్లతో లింకులు, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. సో పెట్టుకోగలుగుతాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నా మిగతా ఎంపీలు ఎవరు మిగిలరు. తర్వాత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మమతా బెనర్జీ చూడండి, మీరు న్యూట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసేది, ఇప్పుడు ఎక్కడ వేది పోరాటం అంతా.